వైద్య రంగంలో ఆయన సంచలనం. వైద్య చరిత్రలోనే తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును పొందారు ఆయన మరెవరో కాదు, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. ఒక హార్ట్ని మీరు మెట్రో ట్రైన్లో తీసుకొని వచ్చి ఇన్ టైంలో కరెక్ట్గా రీప్లేస్ చేయగలిగారు, ట్రాన్స్ప్లాంట్ చేయగలిగారు. నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే మెట్రో అనేది ఫస్ట్ టైం నాకు తెలిసి వరల్డ్లోనే ఫస్ట్ టైం ఏమో. అవునండి. ఎవరో కూడా ఒక డెడికేటెడ్ ట్రైన్లో తీసుకొచ్చి ఆర్గాన్ని చేయటం అనే దాన్ని ఎవరో వాళ్ళ ఇంతవరకు కూడా. ఎస్, మన దేశంలో ఎస్పెషల్లీ ఇటువంటి వాటికి ఆప్షన్స్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళందరికీ ఏంటంటే ఇంత అవసరం ఉండదు. వాళ్ళకి హెలికాప్టర్స్ ఉంటాయి. హాస్పిటల్ టు హాస్పిటల్ సేమ్ సిటీలోనే షిఫ్ట్ చేయాలంటే హెలికాప్టర్లో షిఫ్ట్ చేస్తారు సిక్ పేషెంట్స్ ఆర్గాన్స్ కానీ. కొంచెం డిస్టెన్స్ అయితే సపరేట్ ఫ్లైట్స్లో వెళ్తారు. కానీ మన కంట్రీలో వీ కెనాట్ ఎఫర్డ్ దట్ సిస్టమ్ అందరికీ. అందుకని ఇది ఎస్పెషల్లీ మన కంట్రీస్ లాంటి కంట్రీస్లో లేదా పెద్ద సిటీస్లో వేరే హెలికాప్టర్ ఫెసిలిటీస్ లేనప్పుడు, మెట్రో ఉన్నప్పుడు ఈజ్ డెఫినెట్లీ వెరీ యూస్ఫుల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఎందుకంటే ఓన్లీ పోలీస్ రోడ్ గ్రీన్ ఛానల్ అనేది ప్రతిసారి కుదరదు. మనకి చాలా కష్టం అండి. అది చూస్తున్నాం కదా, ఎన్నో ఆర్గాన్స్ తెచ్చాం. బట్ ఒక్కొక్కసారి సిచ్యువేషన్ బట్టి దిస్ ఈజ్ సేఫర్ అండ్ దిస్ విల్ కమ్ హ్యాండీ ఫర్ సమ్ సర్టన్ సిచ్యువేషన్స్. యా, అసలు మెట్రోలో తీసుకురావాలనే మంచి ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు? ఇంట్రెస్టింగ్ అండి. ఇప్పుడు జీవితంలో చాలాసార్లు ఏంటంటే నీడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు. ఇప్పుడు అది ఏమవుతుందంటే మనకి దీని గురించి నేను ఎప్పుడు ఆలోచించాలి, కళ్ళలో కూడా అనుకోలేదు నేను ఎప్పుడు కూడా. మామూలుగా చాలాసార్లు మనం ఏంటంటే మిగతా కంట్రీస్లో చేసినవి చూసి కాపీ చేస్తాం ఏది చేసినా కూడా. మోస్ట్ ఆఫ్ దిస్ ఎస్పెషల్లీ మెడికల్ థింగ్స్ ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళాము అడ్వాన్స్డ్ కాబట్టి మనకంటే చాలా అడ్వాన్స్ వాళ్ళు సగం చేసినా బాగా చేసినట్టే మనం ఫీల్ అవుతాం. ఇప్పుడు ఇలాగే ట్రాన్స్ప్లాంట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పోలీస్ వెహికల్స్, హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్ చూసాం. అవన్నీ చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా చాలా వరకు ఇంప్లిమెంట్ చేశాం. ఇప్పుడు పోలీస్ స్క్రీన్ ఛానల్ నడుస్తుంది, మీకు తెలుసు. ఫ్లైట్లో యశోదాలో ఫస్ట్ టైం హార్ట్ తీసుకొచ్చాం. అట్లా గుంటూరు జనరల్ హాస్పిటల్లో హార్ట్ కావాలంటే కృష్ణపట్నం పోర్టు వాళ్ళ దగ్గర హెలికాప్టర్ తీసుకుని గుంటూరు తీసుకొచ్చాం. ఇవన్నీ చేసాం, ఇవన్నీ మిగతా జరిగినాయి. కానీ ఈసారి సిచ్యువేషన్లో ఏమైందంటే ఈ పేషెంట్ చాలా సీరియస్గా ఉన్నాడు. మేము సర్జరీ చేయాల్సిన పేషెంటు చాలా కాలం మందుల మీద ట్రీట్మెంట్ మీద ఉండి ఈయన లాభం లేదు, కిడ్నీ దెబ్బతింటాంది, బీపీ ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఇంప్రూవ్ అవ్వట్లేదనే ఉద్దేశంతో ఒక 2 months బ్యాక్ నాకు రిఫర్ చేశారు. అసలు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవకాశం ఉందా, స్టేజ్ దాటిపోయిందా అని అప్పుడు వచ్చారు వాళ్ళు పేషెంట్, వాళ్ళ ఫ్యామిలీ. కార్డియాలజిస్ట్ రిఫర్ చేస్తే వాళ్ళు వచ్చినప్పుడు చూసాం చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది, దాటిపోయినట్టు అనిపించింది. ఒక 3-4 days అడ్మిట్ చేసి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి లంగ్స్లో ప్రెషర్ కొంచెం తగ్గినాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎడ్జ్లో ఉన్నాడు. మనం వెంటనే కనుక చేయగలిగితే ఏమన్నా కాపాడగలమేమో. ఇంకో 3-4 నెలలు ఆగితే ఆ స్టేజ్ డెఫినెట్గా దాటిపోతుంది అని అనిపించింది. ఆ టైంలోనే అందరికీ చెప్పాం ఆల్మోస్ట్ దాటిపోయినట్టుందమ్మా, మామూలుగా రిస్క్ 20-25% చెప్తాం, మీకైతే రిస్క్ ఎక్కువే ఉంటుంది. కిడ్నీ ఫంక్షన్ కూడా తగ్గింది. కాబట్టి ఏం జరుగుతుందో, హార్ట్ కిడ్నీ మార్చాలా, ఓన్లీ హార్ట్ సరిపోతుందా అని కిడ్నీ డాక్టర్స్, నెఫ్రాలజీ స్పెషలిస్ట్తో కూడా డిస్కస్ చేశాం. హార్ట్ ఇంప్రూవ్ చేస్తే సరిపోతుంది అనిపిస్తుందని నేను వాళ్ళు ఒపీనియన్ ఇచ్చారు. సో అందుకని వెయిటింగ్ లిస్ట్లో పెట్టాం. ఈ టైంలో ఈయన కండిషన్ వర్సన్ అవ్వకుండా ఉంటాక ఒక మెడిసిన్ ఇంటి దగ్గరే పెట్టాం. ఇది జనరల్గా ఏంటంటే చాలాసార్లు ఇండియాలో మనం అది పెట్టాం. ఇంటి దగ్గర మెడిసిన్ పెడితే బీపీ పడిపోతే వీళ్ళకి ఆన్సర్ చేయటం కష్టం. కానీ ఏంటంటే ఇది అమెరికా లాంటి కంట్రీస్లో, ఆస్ట్రేలియాలో రెగ్యులర్గా ఇంటి దగ్గర మెడిసిన్స్ పెడతారు. హోమ్ నర్సింగ్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మన దగ్గర లేకపోయినా వాళ్ళకి చెప్పి 3 daysకి ఒకసారి మీరు రావాలమ్మా, బీపీ చెక్ చేయాలి, ఇవన్నీ జాగ్రత్తలు, రిస్కులు అన్నీ చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే పంపించి ఇంటి దగ్గర మెడిసిన్ మీద ఉన్నాడు. అయినా కానీ కిడ్నీ ఫంక్షన్ మళ్ళీ వర్సన్ అవ్వడం స్టార్ట్ అయింది లాస్ట్ 1 week 10 days నుంచి. నవ్ ఆర్ నెవర్ లాగా ఉంది సిచ్యువేషన్. ఆ టైంలో ఫర్ హీజ్ ఫార్చ్యూన్ ఈ ఆఫర్ వచ్చింది కామినేని హాస్పిటల్ నుంచి. మరి వస్తే ఆ రోజు పొద్దున్నే పిలిపిస్తే నెక్కలో లైన్లో వేసి ప్రెషర్ చెక్ చేస్తే లాస్ట్ టైం కంటే ఎక్కువ ఉంది మెడిసిన్ మీద కూడా. దాంతో మెడిసిన్ పెట్టాం, తగ్గట్లా. ఆర్గాన్ చేస్తే బహుశా లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు, చేస్తే బతుకుతాడేమో, కానీ చేయాలంటే రిస్క్ చాలా కనిపిస్తుంది. అటెండెంట్స్ అందరితో మాట్లాడి నెక్స్ట్ 3-4 hours చూస్తామమ్మా, చాలా రిస్కీగా ఉంది, అయినా ప్రయత్నం చేద్దామని నేను కామినేనికి వెళ్ళాను. నేను 9:30కి బయలుదేరి ఈయన అడ్మిట్ చేసి పొద్దున్నే 4ంటికి మెడిసిన్స్ పెట్టి మా టీంలో 3 ఎనస్టిస్ట్ వీళ్ళందరూ కూడా కాన్స్టెంట్గా ఈయన పక్క నుండి డోసులు పెంచడం, నాతో మాట్లాడటం, అన్ని రకాల మెడిసిన్స్ ట్రై చేయటం. వీఆర్ ఆల్మోస్ట్ ఫీలింగ్ హోప్లెస్ ఆయన సిచ్యువేషన్ చూసి. మరి
ఆర్గాన్ దొరికింది. నేను అప్పుడు జీవన్నాన్ డాక్టర్ స్వర్ణలత గారికి కూడా ఫోన్ చేశాను, మేడం మా పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉంది, నేను డ్రాప్ అయిపోయే అవకాశం కూడా ఉంది, కానీ వీ షుడ్ నాట్ వేస్ట్ ఆర్గాన్, ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా లైనప్లో చేసి ఉంచండి, లాస్ట్ మినిట్ దాకా కూడా నాకు డెసిషన్ తీసుకోలేకపోతున్నాను నేను ఈ సిచ్యువేషన్ని. ఇప్పుడు సడన్గా లైఫ్కి రిస్క్ అయితే ఎంత మనం రిస్క్ చెప్పినా కానీ పేషెంట్ ఫ్యామిలీ ఫీల్ అవుతుంది, చేసి ఉండకపోతే బాగుండేదేమో, 10 రోజులు ఉండేవాళ్ళేమో. మరి ఆన్సర్లు ఎలా తెలుస్తాయి మాకు తెలియదు కదమ్మా. కరెక్ట్. సో ఆ ఉద్దేశంతో నేను స్వర్ణలత గారిని కూడా చెప్పాను, వార్నింగ్ ఇచ్చాను, ఏంటంటే నేను చేయలేమనండి, మీరు ఇంకెవరినంటే లేదు. డాక్టర్ గారు ఇప్పుడు ఈయన తప్పితే ఇంకెవరు లేరు, మరి మీరు ఇంక మనం ఇప్పుడేమో చెన్నై నుంచి ఎవరైనా వచ్చి రావటానికి కూడా టైం లేదు మనకి ఓకే అన్నారు. 9:30కి వెళ్ళాము, 10:30కి వెళ్ళాము. వెళ్ళేటప్పటికి ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత అక్కడికి ఆ టైంలో అంబులెన్స్లో వెళ్ళాము. మా వాళ్ళు చాలా ఫాస్ట్గా తీసుకెళ్లారు. దాదాపు 45-50 మినిట్స్ పట్టింది ఆ టైంలో సైరన్ వేసుకుని స్పీడ్గా వెళ్తుంటే అనిపించింది, అరే అసలు పేషెంట్ ఇంత సీరియస్గా ఉన్నాడు, బిజీ టైంలో నేను వెనక్కి తీసుకెళ్తే గంట బావు పైన పడుతుంది ఇది. ఎప్పుడు ఏంటంటే హార్ట్ డిస్కనెక్ట్ చేసినాక 4 గంటల్లో మనం కనెక్ట్ చేయాలి. అదేంటి జనరల్గా 4 గంటలు దాటితే రికవర్ అవటం కష్టం అని. 4 గంటలు 3.5 గంటలు చేసినా కూడా ఒక్కోసారి హార్ట్ పనిచేయదు. ఇప్పుడు గంటలో చేయగలిగితే ఇంకా బెటరు, 2 గంటలో చేస్తే కొంచెం బెటరు, అలా మ్యాక్సిమం లిమిట్ 4 గంటలు పెడతాం. మరి ఈయన కండిషన్కి నేను హార్ట్ తీసుకొస్తే ఎంత తొందరగా పెట్టగలిగితే అంత బెటర్ ఈయనకి. సో ఈవెన్ 15 మినిట్స్ 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ టు సేవ్ హిమ్. నేను అక్కడ దిగిన తర్వాత మరి నాకు ఇంత పట్టేటుంది, మరి పెట్టేటప్పుడు 4 గంటలు ఆ స్టేజ్, ఈయన కండిషన్ ఏం బాగాలేదు కదా, చాలా టైం పట్టేటుంది, మరి ఈయన్ని సేవ్ చేయలేకపోతాను, వీఆర్ టేకింగ్ టూ మచ్ హై రిస్క్ ఏమో అని చెప్పి మళ్ళీ వాళ్ళ సిస్టర్కి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాను. అమ్మ పొద్దున్న మాట్లాడాను మీతో, కానీ ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఈయన బయటపడ్డాక ఇంకా రిస్క్, మినిమం 50% రిస్క్ ఉంటుంది, కానీ లోపల నాకు దాదాపు 80-90% బయటపడ్డేమో అని నాకు భయం. అది ఆయన మినిమం 50% ఉంటుందమ్మా అంటే, నేను ఒక పావు గంటలో ఆలోచించి చెప్తాను డాక్టర్ గారు అన్నారు. సరేనమ్మా మీరు ఆలోచించండి, కాకపోతే మనకి రాంగ్ సైడ్కి వెళ్తాక అవకాశాలు ఎక్కువ, బట్ డాక్టర్గా నేను ప్రయత్నం చేయగలను, కానీ మరి ఇది తప్పితే ఇంకా అవకాశం లేదు. ఇప్పుడే వర్స్గా ఉంటే 4 రోజులు పోతే ఇంకా బ్యాడ్ అవుతారు తప్పితే లేదు కదా అని చెప్పారు. పావు గంట తర్వాత వాళ్ళు మాట్లాడి, డాక్టర్ గారు ఏమైతే అయింది, ఎందుకంటే అవకాశం లేదు, విల్ గో హెడ్ అని ఇచ్చారు. ఎంత ఉంటుంది సార్ ఏజ్? 44 years పాపం అయింది. అనేటప్పటికి చెప్పిన తర్వాత 12-12:30 ఈయన లంగ్స్లో ప్రెషర్ తగ్గట్లా. వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు కానీ ప్రొసీడ్ అవటానికి నాకు యామ్ ఐ జస్టిఫైడ్ ఇన్ డూయింగ్ ఇట్. వాళ్ళు 90% సిచ్యువేషన్ బట్టి వాళ్ళు చెప్తారు, బట్ స్టిల్ యామ్ ఐ జస్టిఫైడ్ ఇన్ టేకింగ్ 90% రిస్క్, ఈ ఎమోషన్లో వాళ్ళు అంటారు. సో 12:30-1 ప్రెషర్స్ తగ్గట్లా. అప్పుడు మా ఎనసిస్ట్ రవిశంకర్ గారు ఏం అంటే, మనం ఇంకా కొన్ని మెడిసిన్స్ వాడదామని ఉన్న మెడిసిన్స్ అన్నీ కలిపి మ్యాక్సిమం డోసులు పెట్టాడు. పెడితే 15-20 మినిట్స్లో కొంత రెస్పాన్స్ వచ్చింది, అట్లీస్ట్ రెస్పాన్స్ ఓకే. ప్రెషర్స్ కొంచెం తగ్గేటప్పటికి మనం ఓకే, హోప్ పెరిగింది. సో ఇట్స్ 15 మినిట్స్ తీసుకున్నాను. ఆ 15 మినిట్స్లో డిసైడ్ చేశాం. ఈ లోపల నేను 10:30 దిగ్గానే నాకు తెలుసు నేనేంటంటే, ఒకటి డ్రగ్స్ ట్రై చేస్తాను, పేషెంట్ అటెండెంట్స్తో మాట్లాడాం బ్యాడ్ అని చెప్పి. మూడోది, ఒకవేళ జరిగేటట్టయితే ఆల్టర్నేటివ్ ఏంటి, హౌ వీ కెన్ టేక్ ఇట్ ఫాస్ట్, 1 hour 1.5 hours కాకుండా ముందర ఎలా తీసుకెళ్ళచ్చు. ఏముంటే సిటీలో తీసుకెళ్ళడానికి హెలికాప్టర్ అవుట్ ఆఫ్ క్వశ్చన్, మనకి జరిగేది కాదు. ఇప్పుడు ఇంకేం చేయొచ్చు. somehow suddenly the thought has come, why not metro? I never thought of it before. See, let me tell you, someone said, as if the thought was sent by someone, obviously no one but God. I really think so. ఎందుకంటే నేను కళ్ళలో కూడా ఊహించలేదు కదా అంతకుముందు. ఎప్పుడైనా ఒక్కోసారి చాలాసార్లు ఏంటంటే మనం ప్లాన్ చేస్తాం థింగ్స్, ఒక్కోసారి సొల్యూషన్ కమ్స్ లైక్ దాట్. And I'm sure that thought came from the nature, God, whatever you say, because I never even dreamt of it. దిగ్గానే చూసి, why not మెట్రో జోక్ అనుకుంటారేమో, అసలు ఎవడో చేయలేదు కదా ఇంతవరకు, మనం అడగటం వాళ్ళు రావటమును, ఇంతవరకు ప్రపంచంలో కూడా ఎవడూ చేయలేదు, ఇలాంటిది జరగలేదు, మనం వేస్తే ఇది వీడు టూ మచ్ చేస్తున్నాడు అనుకుంటారేమో, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని ఐ సెడ్ ఓకే. తెలుసు కదా, అడగంది అమ్మ కూడా అన్నం పెడుతుంది సామెతలు, అడుగుదాం ఏమవుతుంది మా కాదంటే హ్యాపీ జోక్ వేసాడు అని నవ్వుకుంటారు, కుదరదని చెబుతారు. అందుకని నాకు పోయింది ఏముంది, అట్లీస్ట్ ఐఎమ్ క్లియర్ దట్ ఐ హ్యావ్ డన్ మై పార్ట్. కరెక్ట్. ఆ ఉద్దేశంతో నేను వెంటనే సిఇఓ సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేశాను. 10:30కి దిగ్గానే నాకు అర్థమైంది, హాస్పిటల్లో 2nd floor, వాళ్ళ హాస్పిటల్లో 4th floor ఎక్కడో థియేటర్ ఉంది, అక్కడికి వెళ్ళగానే నాకు సిచ్యువేషన్ అర్థమయ్యి నేను ఫోన్ చేశాను. సడన్లీ థాట్ హెస్ కమ్, మా వాళ్ళకి చెప్పాను, చెప్పి ఫోన్ చేద్దాం సుబ్రహ్మణ్యం గారికి అని చెప్పి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన ఒక్క నిమిషం
అంటే హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్ కదా, సంథింగ్ లైక్ అవుట్ ఆఫ్ బ్లూ కదా. ఒక్క నిమిషం ఆయన ఆగిపోయాడు, ఆయన మాట్లాడి మెట్రో అంటారా డాక్టర్ గారు అన్నారు. అవునండి, బట్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ అదర్ చాయిస్ ఫర్ మీ. నాకు ఈవెన్ 15-20 minutes కౌంట్స్ ఫర్ దిస్ పేషెంట్. కరెక్ట్. లెట్స్ సీ అన్నారు. వెంటనే ఆయన ఓకే అండి, లెట్స్ ట్రై. ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ హిమ్ డింట్ సే నో. వెరీ నైస్ ఆఫ్ హిమ్ డింట్ సే నో స్ట్రైట్ అవే. జనరల్గా ఏమంటే పిల్లలు ఏదైనా చెప్పాను మేమంటే మరి టూ మచ్ జోక్ లేక నువ్వు అంటాం. అలాంటిది ఆయన అనకుండా లెట్స్ ట్రై అన్నాడు. 99% వీ నో దీస్ థింగ్స్ ఆర్ నాట్ పాసిబుల్. బట్ ఆయన ఫోన్ చేయటం వెంటనే 1/2 hourలో ఫోన్ చేసి నేను మెట్రో వాళ్ళతో మాట్లాడామండి. ఆయన ఎస్ రావు గారిని ఉన్నారు హాస్పిటల్లో, మాట్లాడాము. దే అగ్రీ. అసలు అది ఇంకా అసలు వండర్. అగ్రీ. సో ఇప్పుడు హూజ్ ఫాల్ట్ ఈజ్ ఇట్? ఇప్పుడు నేను అడగకపోతే ఫాల్ట్ నాది అనమాట. సో సమ్వన్ సెంట్ ఎ థాట్ సేయింగ్ దట్ యూ ట్రై దిస్. ఇట్స్ ఎ బ్యూటీ. దీస్ థింగ్స్ ఏంటంటే ఇది ఎక్స్పీరియన్స్ అయినాళ్ళకే ఈ బ్యూటీ తెలుస్తుంది. బయట వాళ్ళకి ఏంటంటే ఏదో చెబుతున్నాడు అని అనుకోవచ్చు కానీ, బట్ లైఫ్లో మనం వయసు పెరిగే కొద్దీ కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మన దోస్ వర్డ్స్ దే హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. బట్ హౌ దట్ థాట్ కేమ్, and that thought, I had the courage to tell that thought to the CEO. CEO had the courage to explore it, and they said yes. And then the separate train is ready. Then they are saying, see, we are stopping all the trains. You tell us 1/2 hour before we are ready. I mean, what it tells us is, అంటే దేర్ సో మనం ఒక మంచి థాట్ వస్తే ఎంత హెల్ప్ వస్తుంది, ఎంత పవర్ ఉంటుంది పాజిటివ్ థాట్. ఒకళ్ళకి హెల్ప్ చేయటానికి ఇందుట్లో. ఇప్పుడు అది నాకు ఏదైనా అర్జెంట్గా కడుపులో నొప్పిగా ఉంది, నాకు అర్జెంట్గా బాగాలేదు రమ్మంటే చచ్చినా జరగదు, అది చచ్చినా జరగదు. అలాంటిది ఇట్ వాజ్ సచ్ ఎ పవర్ఫుల్ థాట్ అండ్ సచ్ ఎ పవర్ఫుల్ హెల్ప్ ఫ్రమ్ ద గాడ్. నో అదర్ వే ఇట్ వుడ్ హ్యాపెన్. అసలు అదేనమాట, అదే నాకు ఆ థాట్ ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఇప్పుడు కూడా అడుగుతారు. ఇప్పుడు అందుకని ఏంటంటే మన వల్ల వీ హ్యావ్ టు గో విత్ ఎ పాజిటివ్ మూడ్, విత్ ఏ పాజిటివ్ స్పిరిట్ టు హెల్ప్ పీపుల్ థింక్ ఆఫ్ ది ప్రాసెస్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ లాజిస్టిక్స్ అన్నీ కూడా మనం ప్రపంచంలో ఇది జరగలేదు అది జరగలేదు లేదు. వై నాట్ వీ కెన్ బి ద ఫస్ట్. వీ కెన్ బి ద ఫస్ట్. లాట్ ఆఫ్ టైమ్స్ మనకు ఐడియాస్ వస్తాయి కానీ, అందరికీ వస్తాయి కానీ, ఇది మనకు జరగదులే, ఇవన్నీ కాదు, మనం యూజువల్గా సైడ్ తీసుకుంటాం అనమాట. ఆ టైంలో యాక్చువల్లీ అది జరగటం, ఇందులో రావటం, అట్లీస్ట్ వీ సేవ్డ్ అట్లీస్ట్ 1/2 hour టైమ్ ఇన్ దిస్ ప్రాసెస్. గ్రేట్. అండ్ ద పవర్ ఆఫ్ నేచర్, గాడ్, ఆయన లక్, మన లక్, ఏం జరుగుతుంది, ఇట్స్ లైక్ ఏ మూవీ స్టోరీ టు మీ. ఈవెన్ టు థింక్ లుకింగ్ బ్యాక్, పేషెంట్కి వచ్చిన సర్జరీ చేసిన తర్వాత హీ సో సిక్, స్టిల్ వీఆర్ నాట్ షూర్ ఏంటి, బికమ్ లాఫింగ్ స్టాక్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్, విల్ హీ రికవర్ పేషెంట్. మరి ఉంటుంది కదమ్మా, మరి ఇప్పుడు రేపు పొద్దున ఇంత చేశాడని ఊరిని హడావుడి చేశాడు, పేషెంట్ చనిపోయాడు అంటే అసలు ఎంతైనా కానీ లాట్ ఆఫ్ నెగటివ్ విల్ బి క్రియేటెడ్. బట్ దెన్ ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్, వీ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. సో వచ్చిన సర్జరీ చేసిన తర్వాత 2 o'clock వీ ఫినిష్డ్ సర్జరీ ఇన్ ద మార్నింగ్. బట్ ద బ్యూటీ ఈజ్ 3 గంటల్లో మేము హార్ట్ కనెక్ట్ చేయగలిగాము విత్ ఇన్ 3 hours. తర్వాత ఒక 1 hour హార్ట్ స్ట్రగుల్ అయింది. తర్వాత స్టార్టెడ్ పికింగ్ అప్. అప్పుడు దాకా యూరిన్ అవుట్పుట్ కూడా లేదు, కిడ్నీస్ బాగా పనిచేయదు, యూరిన్ స్టార్టెడ్ కమింగ్, బీపీ స్టార్టెడ్ పికింగ్ అప్. బై 2 o'clock హీ వాజ్ లుకింగ్ మచ్ బెటర్, beyond what all we expected even for a straightforward patient. 10 o'clock he is fully conscious, blood pressure is good, ventilator తీసేసాం. But this thing, great sir, and there is so much super human force, the natural force that wants him to survive. There's so much, it is beautiful to see the whole story unfolding in front of our eyes. And then now ఆ రోజు మర్నాటి నుంచి he started eating and today he is walking. I mean, how many days? Just 3-4 days. It's just like not even like a open heart surgery patient. Fortunately, he's picking up faster. So, I mean, that teaches us a lot of things. More than that, దీని గురించి అని కాదు కానీ దట్ ఏంటంటే we have to be open to new ideas, to explore things. మరి ఎంటైర్లీ అక్కడ జరగలేదు ఇక్కడ జరగలేదు అని మనం బాధపడక్కర్లేదు, మన ఐడియాస్ చెప్పడానికి మనం ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వక్కర్లేదు. దెర్ ఆర్ ఆల్వేస్ పీపుల్ టు హెల్ప్. మెట్రో ఎవరికి రిలేటెడ్ అండి, నాకు రిలేటెడ్ కాదు, పేషెంట్కి రిలేటెడ్ కాదు, సుబ్రహ్మణ్యం గారు రిలేటెడ్ కాదు. ఆయన ఫోన్ చేయటం ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి మెట్రో ఎల్ఎన్టీ తరపు నుంచి 2 డైరెక్టర్స్ ఉంటారు, ఇద్దరు కూడా ఎస్ అంటాం ఏంటి, వెంటనే ఇన్స్టాంటేనియస్గా దే పుట్ జస్ట్ సపరేట్ ట్రైన్, నేను ఏదో భోగి ఉంటుంది, హోల్ ట్రైన్ ఈజ్ దేర్. And L&T people have accompanied from there, and meanwhile police people,
2-3 minutesలో అక్కడి నుంచి నాగోలు తీసుకురావటం. ఓ అండ్ పైగా జూబ్లీ హిల్స్కి మెట్రో స్ట్రైట్గా నాగోల్ నుంచి ఇక్కడ ఉండటం. సో మెనీ థింగ్స్ యూ కెన్ నెవర్ ప్లాన్ దీస్ థింగ్స్. ఐ మీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ టు లుక్ బ్యాక్ to see how things unfolded. Teaches us a lot of things, as I said, that we have to be open to the ideas. కరెక్ట్. They always help floats. For a good idea, help floats. I mean, what I want people to know is if they have something to help the society, to do something. This has happened many times to me. గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రోగ్రామ్ పెట్టాలంటే నా దగ్గర 20 lakhs ఉన్నాయి, అది నా వైఫ్ది. బట్ ఎవ్రీ మంత్ ఎక్స్పెండిచర్ వాజ్ 12 lakhs. ఏమవుతుంది అనుకుంటే crores of rupees have come in through the support. గుంటూరులో ఉన్న వాళ్ళు, ఫార్మా ఇండస్ట్రీ, గ్రాన్యూల్స్, నాట్కో, యూ నేమ్ ఇట్, సో మెనీ పీపుల్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండి. వాళ్ళందరూ వచ్చి 5 crores we spent in 4 years. I never thought that much money I can raise. నాకు అప్పు కావాలంటే బ్యాంకు చుట్టూ 50 లక్షలు తిరగాలంటే 10 రోజులు తిరగాలి. ఏమంటే అక్కడ కూడా ఆస్తులు అన్నీ పెట్టాలి. అవును. సో దిస్ వే, I mean, when you want to help people, and for a good cause, I tell people just go and explore, and you will be shocked pleasantly to see how things unfold in front of us. Great, sir. Atla, that's how the idea will come. I mean, I never had that plan. That thought comes straight into my brain. You applied. And applied. And I have not given resistance to it. Yeah, sir. I have not given resistance. Vachin thought ki. That is it. గ్రేట్ సార్. ఇప్పుడు ఆ పేషెంట్ ఇంకా కొన్ని రోజుల తర్వాత నార్మల్ మనలాగే అయిపోతారా సార్? ఇప్పుడు వెళ్ళి ఆయన రేపు పొద్దున వార్డులోకి వచ్చిన తర్వాత మీరు చూస్తే 10 మందిని పెడతాను మన కుర్రాళ్ళని అందరు. నేను ఎవడకి ట్రాన్స్ప్లాంట్ అయిందంటే మీరు చెప్పలేరు. రియల్లీ గ్రేట్. అలా టచ్ వుడ్. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ట్రాన్స్ప్లాంట్ ఇది పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్. వీ హావ్ డన్. ఇదైతే కానీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేం కదా. ఇప్పుడు తర్వాత మందులు వాడాలి, బాడీ యాక్సెప్ట్ చేయాలి, రిజెక్షన్, ఇన్ఫెక్షన్స్, అవన్నీ ప్రాసెస్. ఇట్ విల్ టేక్ ఎ ఫ్యూ ఇయర్స్. బట్ ఫర్ టుడే పేషెంట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. మీరు హార్ట్ని ఆ పేషెంట్ ఎవరైతే బ్రెయిన్ డెడ్ లేకపోతే సంథింగ్ ఆర్గాన్ డోనర్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఎంతసేపు ఆ హార్ట్ బీట్ ఉంటుంది సార్? మళ్ళీ మనం వేరే పేషెంట్ పెట్టాలి కదా? అంటే 2 మెథడ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే. మన దేశంలోనూ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్లోనూ కామన్గా వాడే మొదలు కోల్డ్ ప్రిజర్వేషన్ మెథడ్ అంటాం. కొట్టుకునే హార్ట్కి ఒక స్పెషల్ సొల్యూషన్ ఇస్తాం 4 degreesలో ఇచ్చేసి, హై పొటాషియం ఉంది, దాన్ని ఆపేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా హార్ట్ ఎలా కొట్టుకుంటుంటే ప్రతి నిమిషానికి దాదాపు 10 ml ఆఫ్ ఆక్సిజన్ per 100 grams కావాలి. అంటే అంత ఆక్సిజన్ సప్లై హార్ట్కి కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటుంది కదా. ఇది నో రెస్ట్. బ్రెయిన్ కన్నా కాస్త రెస్ట్ ఉండొచ్చు, కిడ్నీస్కి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అంటే ఎవ్రీథింగ్ వర్క్స్, బట్ హార్ట్ ఈస్ టోటల్లీ నాన్ స్టాప్. అండ్ దెన్ అది పనిచేస్తే కానీ మిగతా పని చేయవు. అప్పుడు ఏం చేస్తామంటే హార్ట్ ఆపేస్తే దాని రిక్వైర్మెంటు, ఇప్పుడు నేను పరిగెత్తున్నాను అనుకోండి, నాకు ఎక్కువ కావాలి, నుంచున్నా అనుకోండి తక్కువ కావాలి. సో ఈ పరిగెత్తే హార్ట్ను ఫస్ట్ ఆపుతాం. ఆపితే దాని రిక్వైర్మెంట్ 1/10కి పడిపోతుంది. 1 ml సరిపోతుంది. అయినా దాంట్లో ఉన్న స్టోర్స్ ఆ 1 mlకి ఎక్కువ చాలదు. అంటే ప్రతి ఆర్గాన్లోనూ కొన్ని ఎనర్జీ స్టోర్స్ ఉంటాయి, చాలు. దాన్ని 4 degrees కూల్ చేస్తాం. కూల్ చేసినప్పుడు 1.1 అంటే 1/100th ఆఫ్ రిక్వైర్మెంట్కి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు దాంట్లో ఉన్న స్టోర్స్ 3 నుంచి 4 గంటల వరకు కూడా కొట్టుకోకపోయినా మజిల్ సెల్స్ బ్రతుకుంటాకి బేసిక్ యాక్టివిటీ సప్లై కావాలి కదా. ఓకే ఓకే. ఆ ఎనర్జీ సరిపోతుంది 4 గంటల వరకు. అందుకని 4 గంటలు దాటితే కష్టం అంటాం. అదే 2 గంటలు అయితే ఇంకా స్టోర్స్ ఉంటాయి. అదొక పద్ధతి. ఇది వాట్ వీ అప్లై. అది అప్లై చేసి ఐస్ బాక్స్. రెండోది ఏంటంటే కొట్టుకుంటా తీసుకొచ్చే పద్ధతి. అది హార్ట్ తీసి మనం బయట బాక్స్లో పెడతాం. ఓకే. అది హార్ట్ అక్కడ కొట్టుకున్న అద్దం నుంచి కనిపిస్తూ ఉంటుంది. గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అది మనిషి బాడీలో కూడా కొట్టుకుంటుంది. అది అప్పుడు మనం 3 గంటలు 4 గంటలు దానికి కంటిన్యూస్గా బ్లడ్ సప్లై చేస్తూ ఉంటాం. సప్లై చేసి పని చేసేటట్టు చేస్తాం. బాగా పని చేస్తుందా లేదా ఎక్స్రే తీయచ్చు, టెస్టులు చాలా చేయొచ్చు. దానికి అన్నీ పని చేసేది అనమాట. ఓన్లీ స్టాండ్ అలోన్ హార్ట్. ఆ ప్లాంట్ ఎలా ఉందో అలా ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలి. ఎక్విప్మెంట్ కాస్ట్ 3 కోట్లు ఉంటుంది. దాని డిస్పోజబుల్ కాస్ట్ 25 లక్షలు ఉంటుంది. పొరపాటున అది వాడి మనం వాడలేదనుకోండి, హార్ట్ తీసుకొచ్చి పని చేయలేదనో ఇదే రీజన్తో వాడలేదనుకోండి, అప్పుడు 25 lakhs ఏం చేయకుండా కూడా అయిపోతుంది. అందుకని మన కంట్రీలోకి ఇంకా రాలేదు. అది తొందరలో వస్తుంది, ఐఎమ్ షూర్. మన దగ్గర ఎక్విప్మెంట్, ఆ ఎక్విప్మెంట్కు అమెరికా, యూరోప్లో కూడా చాలా లిమిటెడ్గా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ లండన్ ఉందనుకోండి, బ్రిటిష్ యూకే ఉందనుకోండి,
యూకేలో ఓన్లీ అబౌట్ 20, 25, 30 ఆ రేంజ్లో లెస్ దెన్ 50 కేసెస్ వాడారు. వాళ్ళ లాంటి డెవలప్డ్ కంట్రీస్కి అది ఎక్స్పెన్సివ్. అందుకని మనకి ఇంకా టైం పడుతుంది. దాంతో ఏమవుతుందంటే మనకి ఇంత హడావుడి ఉండదు. మెల్లగా చేసుకోవచ్చు. అందులో పెడితే మెల్లగా చేసుకోవచ్చు. మెల్లగా మనం అంబులెన్స్లో తీసుకురావచ్చు మెల్లగా. ఓహోహో. ఎందుకంటే దాని 7-8 గంటల వరకు మనకు టైం ఉంటుంది. కాబట్టి ఇంకా అది మనకు రాలేదు. ఇప్పుడైతే దీన్ని కోల్డ్ ప్రిజర్వేషన్ మెథడ్లోనే మనం వాడటం అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.